షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. అనుదినము కూడా పరమ తండ్రి యొక్క వాగ్దానం చేత దర్శింపబడుతూ ఆ వాగ్దానం యొక్క నెరవేర్పును మీ జీవితంలో పొందుకుంటున్న బిడ్డలారా, పరమ తండ్రి మీ యొక్క కుటుంబాలలో మీ జీవితాలలో సమాధానమైన సమృద్ధిగా నింపి మిమ్మల్ని ఆయన ఆశీర్వదించును గాక. ఈ దినము కూడా ఆయన మనకు చేస్తున్న వాగ్దానం, మన జీవితంలో ఆయన మనకిస్తున్న వాగ్దానము అనుదిన కృపలో భాగంగా లేఖన భాగము ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనంలో, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. అవును బిడ్డలారా, ఆ పరమ తండ్రి మనకు మేలు చేయడం సంతోషించువాడు ఆయన. కాబట్టి ఆయన తన భక్తులకు మేలు చేసే నాథుడు. కాబట్టి మనం ఆయన విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి ఆయన మార్గం నడుస్తుంటే ఆయన మనకు మేలు చేస్తాడు. మునుపటి కంటే, మునుపు మన జీవితాలలో మనం ఆయన చేత పొందిన మేలుల కంటే ఇంకా అధికమైన మేలు మన జీవితాల్లో మనం పొందుకోబోతున్నాం సుమా. కాబట్టి అధికమైన మేలు చేత మనం నింపబడాలి అంటే మనం ఆయన దృష్టిలో నిందారహితులముగా, నిష్కలంకులముగా, పరిశుద్ధులముగా, యోగ్యులముగా మనం కనబడుతున్నప్పుడు, ఆయన నీతిని మనం నెరవేర్చి వస్తుంటున్నప్పుడు ఆయన తప్పక మనకు మేలు చేస్తాడు. ఆయన తన భక్తులను తప్పక దర్శిస్తాడు, మేలుతో నింపుతాడు. కాబట్టి తన యందు భయభక్తుల వారిని ఆయన వారి కొరకు మేలును దాచించి పెడతాడు. తన యందు ఎవరైతే నరుల ఎదుట ఆయన ఆశ్రయించి తన యందు విశ్వాసం ఉంచి నరుల ఎదుట ఎవరైతే ఆయన ఒప్పుకుంటారో ఆయన కొరకు, వారి కొరకు ఆయన మేలును సిద్ధపరిచించి పెడతాడు సుమా. కాబట్టి తన భక్తుల కొరకు ఆయన మేలు సిద్ధపరిచించి పెడతాడు, దాచించి పెడతాడు. కాబట్టి ఆయన దాచించిన మేలుల చేత, ఆయన సిద్ధపరిచిన మేలుల చేత మనం తృప్తిపరచబడాలి, మనం సంతోషించాలి, ఆనందించాలి. ఆ మేలుల చేత మనం వర్ధిల్లాలి అంటే ఆయన సన్నిధానంలో మనం కనబడదాం, పరిశుద్ధంగా కనబడదాం. బిడ్డలారా, తన యందు భయభక్తులు గల వారి యొక్క జీవితాల్లో ఆయన తప్పక మేలు చేస్తాడు. కాబట్టి ఈ లోకంలో మనుషులు మనకు కీడు చేస్తారేమో కానీ పరమ తండ్రి కీడు రానియడు సుమా. కాబట్టి ఆయన మనకి కీడు చేయాలని ఉద్దేశము కాదు ఆయనది. మనకు మేలు చేయాలని, మంచి జరగాలని, మనం ఆస్వాదింపబడాలని, దీవింపబడాలని, మన సంతతి వారు, మన కుటుంబము వర్ధిల్లాలని ఆయన ఆశ, ఆయన యొక్క సంకల్పం అది. కాబట్టి అందుకే ఆయన ఏమని వాగ్దానిస్తున్నారంటే, మునుపటి కంటే మనం ముందు పొందుకున్న జీవితాల్లో అలాంటి మేలుల కంటే అధికమైన మేలులతో మనం నింపాలని పరమతని ఆశపడుతున్నాడు. కాబట్టి మనం అధికంగా భయభక్తుల జీవితాలు కలిగి ఉందాం, అధికమైన మేలు చేత మనం తృప్తిపరచబడదాం. అట్టి విధమైన కృప పరిశుద్ధాత్మ తండ్రి మనకు అనుగ్రహించి ఆయన మనల్ని తన అధికమైన మేలులతో నింపును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందరమ తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, యాశ్వమిస్యానికి స్తోత్రములు. మునుపటి కంటే అధికమైన మేలులతో మమ్మల్ని నింపుతానని వాగ్దానం ఇచ్చినారు నాయన. ఆ వాగ్దాన ఫలము మేము అనుభవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఆ వాగ్దానం నెరవేర్పు మా జీవితంలో జరిగించమని యాశ్వామిస్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి, జీవాధిపతి అయిన యెహోవామిస్య కృప నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. షలోమ్.